మీడియాలో స్పందిస్తూ 2019 ఎన్నికల ముందు కొందరు వైసీపీ నేతలు తనని సంప్రదిస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ పాటలు పాడిందని, అలాగే 2 నియోజకవర్గాల్లో ప్రచారం చేసిందని, అయితే అక్కడ నేతలు పర్సనల్ గా తెలిసిన వారు కావడంతో అందులో పాల్గొనాల్సి వచ్చిందని, అలా అప్పటి నుండి తనపై రాజకీయ పార్టీ ముద్రపడడంతో సినిమాల్లో గాని వేరే ఇతర పార్టీ ఆల్బమ్ సాంగ్స్ లో పాడే అవకాశాల్ని కోల్పోయి ఎన్నో అవమానాల్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని, దీని కారణంగానే 2024 ఎన్నికల్లో ఏ పార్టీ పాటల్ని పాడలేదని చెప్పిన మంగ్లీ గత ప్రభుత్వం వల్ల తనకి ఎస్వీబీసీ ఛానల్ డైరెక్టర్ గా పదవి వచ్చిందని, ఆ పదవి టాలెంట్ తో వచ్చిందే తప్ప ఏ రాజకీయ పార్టీ వల్ల రాలేదని చెప్పిన మంగ్లీపై మాత్రం విమర్శలు ఆగట్లేదు. అందుకు తోడు తాజాగా హీరో ధ్రువ సర్జా హీరోగా యాక్ట్ చేసిన కన్నడ పాన్ ఇండియా సినిమా అయిన కేడీ ది డెవిల్ అనే మూవీలో మంగ్లీ ఒక బూతు పాట పాడగా అందులో అర్జున్ జన్య మ్యూజిక్ డైరెక్టర్ గా చంద్రబోస్ లిరిక్స్ ని అందించడంతో మంగ్లీ తెలుగు హిందీ భాషల్లో కూడా ఆ పాటని పాడగా ఆ పాటని విన్న నెటిజన్లు తీవ్ర అభ్యంతరాల్ని వ్యక్తం చేయగా ఈ